గ్రేటర్ హైదరాబాద్ లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. శ్రీకృష్ణుడి ఆలయాలకు భక్తులు పోటెత్తి పూజలు చేశారు. చిన్ని కృష్ణుడి వేషధారణలో అబ్బాయిలు, గోపికల వేషంలో అమ్మాయిల అలంకరణలు అందరినీ ఆకట్టుకున్నాయి. చిన్నారుల దగ్గర నుంచి పెద్దల వరకు అందరూ ఉట్టి కొట్టి సంబరాలు చేసుకున్నారు. హైదరాబాద్ లో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. విభిన్న రకాల పూలతో ఆలయాలను అలంకరించారు. ఉదయం నుంచి ప్రత్యేక పూజలు చేశారు అర్చకులు. బంజారాహిల్స్ గోల్డెన్ టెంపుల్ కు తెల్లవారుజాము నుంచే భక్తులు క్యూ కట్టారు. చిన్ని కృష్ణుని దర్శించుకునేందుకు బారులు తీరారు. రంగారెడ్డి జిల్లా కిస్మత్పూర్ లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు భక్తులు. శ్రీకృష్ణుని విగ్రహాన్ని హనుమాన్ దేవాలయం నుంచి చేసిన ఊరేగింపులో భక్తులు అడుగడుగునా హారతులు పట్టారు. శ్రీకృష్ణుని ఉయ్యాల పాటలు పాడుతూ భజన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఉట్టి కార్యక్రమంలో చిన్నారుల నుంచి పెద్దవారు పాల్గొని ఉట్టి కొట్టారు. ఎల్బీ నగర్ మన్సూరాబాద్ లోని విజ్ఞాన్ హైస్కూల్లో ఇండిపెండెన్స్ డే తో పాటు కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ చేశారు. చిన్నారులు గోపిక కృష్ణుల వేషధారణలో ఆకట్టుకున్నారు. జాతీయ జెండాలతో డాన్సులు చేస్తూ అలరించారు. ఓవైపు దేశభక్తిని చాటుతూనే సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా చిన్నారులు డాన్సులు చేశారు. యథావిధిగా ప్రతి సంవత్సరం విజ్ఞాన్ హైస్కూల్లో ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ చేస్తూ ఉంటాం. మా విద్యార్థులందరూ కూడా కల్చరల్ యాక్టివిటీస్, సాంగ్స్, డాన్సెస్ అన్ని కూడా చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేస్తున్నారు. అదేవిధంగా ఈ రోజు కూడా మిగతా కార్యక్రమాలతో పాటు కృష్ణాష్టమి అన్ని సెలబ్రేషన్స్ చేస్తున్నాం. ప్రతి సంవత్సరం బతుకమ్మ, ఉగాది, దుర్గామాత ఫెస్టివల్ ప్రతి ఒక్కటి చేస్తుంటాం. హైదరాబాద్ లో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించింది భాగ్యనగర్ గోశాల కో ఫౌండేషన్. బాలబాలికలు బాలకృష్ణుడు గోపికల వేషధారణలతో ఆకట్టుకున్నారు. సాంస్కృతిక కార్యక్రమంలో పాటలతో డాన్సులతో అలరించారు. విద్యార్థులకు సర్టిఫికెట్స్ ప్రదానం చేశారు నిర్వాహకులు. గ్రేటర్ హైదరాబాద్ లో కృష్ణాష్టమి వేడుకలు నిర్వహించారు. శ్రీకృష్ణుడు, బలరాముడు, సుభద్రాదేవుళ్లను దర్శించుకున్నారు భక్తులు.